మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మరికొన్ని రోజులలో అంటే ఈ 27వ తారీఖు నుంచి మొదలవుతున్న గణేష్ ఉత్సవాలకైతే అంగరంగ వైభవంగా ఊరు వాడ అంతా కూడా సిద్ధమవుతుంది. ఈ తరుణంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా నవరాత్రులకి ముస్తాబు అవబోతుంది. ఈ తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు గణేష్ ఉత్సవ కమిటీ వారికి కొన్ని నియమ నిబంధనలను అయితే జారీ చేశారు. గణేష్ ఉత్సవాలు, గణేష్ మండపాలు పెట్టాలి అని అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా పోలీస్ వారి పోర్టల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే మండపాలు పెట్టే అనుమతి ఉంటుంది. మరి ఆ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారు అనే విషయానికి వస్తే, ముందుగా ఎవరు అప్లై చేస్తున్నారు అంటే అప్లికెంట్ పూర్తి డీటెయిల్స్ అంటే అప్లికెంట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ తో పాటుగా ఏ రోజున వినాయకుడిని పెడుతున్నారు, ఏ టైంకి పెడుతున్నారు, మీరు పెడుతున్న వినాయకుడి ఫీట్ ఎంత, మీరు వేస్తున్న పందిరి ఫీట్ ఎంత, మీరు పెడుతున్న వినాయకుడు పిఓపియా లేదా క్లే వినాయకుడా అనే పూర్తి వివరాలతో పాటుగా నిమజ్జనాన్ని ఏ రోజు చేస్తున్నారు, ఏ సమయానికి చేస్తున్నారు, ఏ దారి గుండా శోభయాత్ర చేస్తున్నారు అనే పూర్తి వివరాలను అయితే ముందుగానే ఈ ఆన్లైన్ పోర్టల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నవరాత్రుల సమయానికి వస్తే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల లోపే స్పీకర్లను ఆఫ్ చేయాలని తెలిపారు. శోభయాత్రల సమయంలో ఎటువంటి డీజేలకి అనుమతి లేదు అని ముందుగానే వెల్లడించారు. అంతేకాకుండా నవరాత్రుల సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ లైన్లను, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరంతరము కూడా 24 గంటలు కూడా ఈ నవరాత్రుల సమయంలో మండపాల దగ్గర ఒక వాలంటీర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. అలాగే పోలీసులు తనిఖీకి వచ్చినప్పుడు పాయింట్ పుస్తకం తప్పనిసరిగా ఉంచుకోవాలని తెలియజేశారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట, అసభ్యకర నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే విధంగా పాటలు, ప్రసంగాలను నిషేధించారు. అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు కనిపించినా కూడా, ఏమైనా సందేహాలు ఉన్నా కూడా పోలీస్ అధికారులకి సమాచారం ఇవ్వడము లేదా డైల్ 100కి కాల్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎటువంటి వార్తలను, వదంతులను నమ్మవద్దని హెచ్చరించారు.